అసలా అంటే ఎన్నో రోజుల నుంచి 'కేజీఎఫ్' గాని, 'కేజీఎఫ్ 2' గాని, 'సలార్' గాని, ఇప్పుడు రాబోతున్న 'ఎన్టీఆర్ నీల్' ఆ మూవీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నా మీరు సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. ఫస్ట్‌గా మీరొక పాట రాశారు చూసారా? మీ స్టూడియోకి 'ఎన్టీఆర్' గారు వచ్చినప్పుడు. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. వీడి నడిచే దారి మంటలేపే నిప్పులే, వీడి కంట పడితే నీడకైనా చెమటలే, వీడు మాకే సొంతం ఎన్టీఆర్, వీడు మాకే మొత్తం ఎన్టీఆర్, వీడు పేరు వింటే తుఫానుకే దడపుట్టే, వీడు కాలే వజ్రం అన్నటికైనా విలువంతే. వావ్! వావ్! సార్ ఇంతలా పాడుతున్నారంటే మీరు 'ఎన్టీఆర్' గారికి ఫ్యానా సార్? ఫ్యాన్ కాదు సార్, డై హార్డ్ ఫ్యాన్. సార్ ఏంటి సార్ ఒక మంచి ఏదో సినిమాకి ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌లా చెప్పారు. డైహార్డ్ ఫ్యానా సార్? అయితే ఇంకా ప్రశాంత్ నీల్ గారు, 'ఎన్టీఆర్' కాంబినేషన్‌లో వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది సార్? వదంతు వల్ల 100% ఇట్ విల్ బి ప్యాక్డ్. అవునా? సార్ ఈ సినిమాలో ఒక 6 సాంగ్స్ ఉంటాయని చెప్పి తెలిసింది. అది నిజమేనా? నాకే తెలీదు, మీకెలా తెలుస్తుంది? మాకు బయటకి లీక్ అయింది. ఏమి లేదు, అది తెలీదు నాకు. సో ఇంకా జరుగుతుంది. సో ప్రశాంత్ సార్ ఏంటంటే ఎప్పటి వరకు ఆయనకి ఫైన్ ట్యూన్ దొరకదు. సో హీ విల్ నాట్ గోయింగ్ టు బి. నాకు ఈ మాట చెప్పారు కాబట్టి ఒకటి తెలిసింది. మీకు ఒక ట్యూన్ చేస్తారంట మీరు ఒక 3 డేస్ కష్టపడి. ఆ ట్యూన్ గనక నచ్చకపోతే దాన్ని అలా తీసుకెళ్ళి డిలీట్ పెట్టి దాన్ని మళ్ళీ ఇంకెప్పుడు డిలీట్ నొక్కారంటే ఇంక కనబడదు. అలా ఎందుకు సార్? అంటే వేరే దానికి ఉపయోగించొచ్చు కదా అని. యాక్చువల్లీ మనం ఎప్పుడు రిఫ్రెష్గా ఉండాలి. సో పాతది ఉంటే అది మనం ఏం చెప్తారు, యాక్చువల్లీ రిఫ్రెష్గా ఉండము మనం. ఉంది కదా వాడదాం అని అలా వస్తుంది. సో ఐఎమ్ నాట్ స్టోరేజింగ్ ఎనీ థింగ్స్. సూపర్ సార్. నైస్ ఐడియా.